ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భుజానికి ముంబైలో శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిన నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా ముంబై వెళ్లి పవన్ను పరామర్శించడం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సాధారణంగా ఆదివారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ పయనమై ఒకరోజు కుటుంబ సభ్యులతో గడిపి తిరిగి సోమవారం అమరావతికి వస్తుంటారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి ఆదివారం హైదరాబాద్ వెళుతూనే ఉన్నారు. కానీ ఈ ఆదివారం మాత్రం ఆయన తన కుటుంబ సభ్యులతో గడపడానికి కూడా పవన్ కళ్యాణ్ను పరామర్శించడానికి ఆ సమయాన్ని వాడుకున్నారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న రాజకీయ అనుబంధాన్ని మరియు పరస్పర గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని విశ్లేషకులు బలంగా అభిప్రాయపడుతున్నారు. కూటమి ప్రభుత్వ బంధాన్ని చాటి చెప్పే ఈ అరుదైన పరామర్శ తాలూకు పూర్తి వివరాలను ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వాములైన తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య ఉన్న సఖ్యత కేవలం ప్రభుత్వ పాలనకే పరిమితం కాకుండా వ్యక్తిగత బంధాల పరంగా కూడా ఎంత బలంగా ఉందో చాటి చెప్పే ఒక అద్భుతమైన సంఘటన ముంబై వేదికగా చోటు చేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ముంబైలోని హాస్పిటల్లో కుడి భుజానికి సంబంధించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యంత ప్రాధాన్యతతో స్పందించి నేరుగా ముంబైకి పయనమై హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ ను స్వయంగా కలిసి పరామర్శించారు. రాష్ట్రంలో అత్యంత కీలకమైన రాజకీయ పరిపాలనా వ్యవహారాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ఆయనను స్వయంగా పరామర్శించడం కోసం తన వ్యక్తిగత సమయాన్ని కేటాయించడం సాధారణ విషయం కాదు. హాస్పిటల్కు చేరుకున్న చంద్రబాబు అక్కడ పవన్ కళ్యాణ్ పక్కనే ఉండి చూసుకుంటున్న ఆయన కుటుంబ సభ్యులతో పాటు చికిత్స అందిస్తున్న నిపుణులైన వైద్యుల బృందంతో మాట్లాడారు. ఆపరేషన్ ఎలా జరిగింది, కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలపై చంద్రబాబు స్వయంగా ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ చంద్రబాబు తన అభినందనలు తెలియజేశారు. ఈ మొత్తం పరామర్శ ఎపిసోడ్ ను నిశితంగా గమనిస్తే పవన్ కళ్యాణ్ అంటే చంద్రబాబు నాయుడికి ఎంతటి ప్రత్యేకమైన ఇష్టం మరియు గౌరవం ఉందో స్పష్టంగా అర్థమవుతుందని రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒక ముఖ్యమంత్రి తన కేబినెట్ సహచరుడి కోసం ప్రతి ఆదివారం కుటుంబానికి ఇచ్చే సమయాన్ని పక్కన పెట్టి మరి ప్రత్యేకంగా రాష్ట్రం దాటి వెళ్లి పరామర్శించడం వీరి మధ్య ఉన్న ఆత్మీయ బంధానికి మరియు పరస్పర గౌరవానికి నిదర్శనం. పవన్ కళ్యాణ్ ప్రజాసేవ పట్ల చూపిస్తున్న తపనను చంద్రబాబు ఎల్లప్పుడూ గౌరవిస్తారు. తీవ్రమైన నొప్పులు భరిస్తూ కూడా పవన్ కళ్యాణ్ గత ఎన్నికల ప్రచారంలో అలాగే కూటమి ప్రభుత్వ ఏర్పాటులో అహర్నిశలు శ్రమించారని, అలాంటి నాయకుడి ఆరోగ్యం చాలా ముఖ్యమని చంద్రబాబు భావించినట్లు తెలుస్తోంది. హాస్పిటల్ బెడ్ పై ఉన్న పవన్ కళ్యాణ్ పక్కన చంద్రబాబుతో ఎంతో ఆత్మీయంగా కూర్చొని మాట్లాడుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చంద్రబాబు కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. పవన్ కళ్యాణ్ కు అవసరమైన అన్ని రకాల వైద్య సదుపాయాలు మరియు సహాయాలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని చంద్రబాబు భావించడం పవన్ పట్ల ఆయనకున్న బాధ్యతను మరియు ఇష్టాన్ని మరోసారి నిరూపించింది. ఈ పరామర్శ కోసం చంద్రబాబు తన బిజీ షెడ్యూల్ నుండి ప్రత్యేకంగా ముంబై పర్యటనను ప్లాన్ చేసుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. పవన్ కళ్యాణ్ భుజాల గాయాలకు చాలా పెద్ద చరిత్రే ఉంది. గతంలో జరిగిన పర్యటనలు, ప్రచారాల సమయంలో అభిమానులు ఉత్సాహంతో చేతులు పట్టి లాగడం వల్ల ఈ నొప్పులు మరింత తిరగబెట్టాయి. అయినప్పటికీ ప్రజాసేవ కోసం, ఎన్నికల ప్రచారాల కోసం వైద్యుల హెచ్చరికలను కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ సుదీర్ఘకాలం పాటు పర్యటనలు చేశారు. ఈ శస్త్రచికిత్సల తర్వాత పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు విశ్రాంతి తీసుకోవాలని, ఫిజియోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచించారు. రాజకీయంగా ఈ పరామర్శ ఎపిసోడ్ ప్రతిపక్షాలకు ఒక బలమైన సందేశాన్ని పంపిందని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వంలో ఇద్దరు అగ్రనేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవని, వారి మధ్య ఉన్నది కేవలం రాజకీయ బంధం మాత్రమే కాదు, అంతకు మించిన ఆత్మీయ అనుబంధమని ఈ సంఘటన నిరూపించింది. పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకొని మళ్లీ పాలనా వ్యవహారాల్లో మరియు ప్రజా సేవలో క్రియాశీలకంగా పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించడం కూటమి ప్రభుత్వ స్థిరత్వానికి మరియు భవిష్యత్తు వ్యూహాలకు ఎంతో సానుకూలమైన పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల కాంబినేషన్ ఎంతటి సంచలనాలు సృష్టించిందో వ్యక్తిగత జీవితంలో ఒకరికొకరు ఇచ్చుకునే గౌరవం కూడా అంతే ఆదర్శంగా నిలుస్తోంది. ముంబై హాస్పిటల్కు వెళ్లి పవన్ కళ్యాణ్ను చంద్రబాబు పరామర్శించిన ఈ లేటెస్ట్ ఎపిసోడ్ ఇరు పార్టీల శ్రేణుల్లోనూ అభిమానుల్లోనూ సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. శస్త్రచికిత్స ముగించుకొని కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరింత వేగంగా రికవరీ కావాలని వైద్యులతో పాటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. మరి ముంబై హాస్పిటల్లో పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పరామర్శించిన ఈ తీరుపై మరియు వీరి మధ్య ఉన్న ఆత్మీయ బంధంపై మీ అభిప్రాయం ఏంటో కూడా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్.